నిజమైన వెన్నుపోటు వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యువతని, ప్రజల్ని, తల్లిదండ్రుల్ని దగా చేసింది 5 సంవత్సరాలు. దానివల్ల ఎన్నో లక్షల మంది నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగ వయో పరిమితి కోల్పోయి రోడ్డును పడి మేమందరం పొట్ట చేతు పట్టుకొని వలస కూలీలుగా పోవలసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ వల్లే జరిగిందని చెప్పి ఈరోజు సభాముఖంగా మేమైతే తెలియజేస్తున్నాం. మరి రాజకీయాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా ఒక్క నిరుద్యోగికైనా, ఒక్క యువకుడికైనా, కష్టపడిన సామాన్యుడికైనా ఒక ఎమ్మెల్సీ ఇవ్వగలిగారా? కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగలరా? ఈరోజు మీకు శపథం చేస్తాం. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో యువత, నిరుద్యోగులకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. యువతని రాజకీయాల్లోకి తెస్తాం. 40% యువతకి, నిరుద్యోగ యువతకి రాజకీయ అవకాశం కూడా కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు మొన్న మహానాడులో కూడా చెప్పి స్వాగతించారు. అందుకే మెగా డిఎస్సి హీరో మరి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. ఈరోజు ఉద్యోగాలు రాకపోయినా, వయోపరిమితి కోల్పోయినా ఏదో ఒక ఉద్యోగంతో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి ఆయన యొక్క హామీ, ఆయన యొక్క ప్రేరణ ఈరోజు మా అందరినీ 48 లక్షల మంది నిరుద్యోగ కుటుంబాలని, 1,20,00,000 మంది నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులతో కలిపి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది. జగన్తో వెన్నుపోటు పొడిపించుకోవడానికి కాదు. అయ్యా జగను, ఇంకా నువ్వు మాకొద్దు. Go back, Jagan! Go back, go back! Go back, Jagan! Go back, go back! Go back, Jagan! Go back, go back! Jagan makoddu, makoddu! Makoddu, makoddu! Jagan makoddu, makoddu! Makoddu, makoddu! YSRCP makoddu, makoddu! Makoddu, makoddu! YSRCP makoddu, makoddu! Makoddu, makoddu! Jagan makoddu, makoddu! Makoddu, makoddu! చంద్రబాబు పరిపాలన సుభిక్షంగా ఉంది. ఉంది. చంద్రబాబు పరిపాలన సుభిక్షంగా ఉంది. ఉంది. లోకేష్ పరిపాలన సుభిక్షంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన సుభిక్షంగా ఉంది. బీజేపీ నాయకుల పరిపాలన సుభిక్షంగా ఉంది.